నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం ఇందాకే ఏల్నాటి శని మేషరాశి అలాగే మీనరాశిలో మేషరాశి గురించి పూర్తిగా వివరించారు. ఇప్పుడు మీనరాశి వారికి ఎప్పటి వరకు ఈ ప్రభావం ఉంది, వాళ్లకు ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా. సో మీనరాశిలోనే శనేశ్వరుడు ఉన్నారు కనుక ఇక్కడ ఎప్పుడైతే ఏ రాశిలో శనేశ్వరుడు ఉంటాడో ఆ రాశికి కాస్తంత ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కొంచెం కఠినంగానే ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎప్పుడూ కూడా ఒక రకమైన ప్రశ్నని వీళ్ళు ఎదుర్కొంటూ ఉండాలి. అంటే ప్రశ్నలు వర్షం కురుస్తూనే ఉంటాయి వాళ్ళ మీద. వాళ్ళు చెప్తూనే ఉండాలి ప్రతి విషయంలోని ఓర్పు సహనం తగ్గిపోతుంటుంది వీళ్ళకి. అలా ఓర్పు సహనాన్ని పరీక్షించే ప్రశ్నలు వీళ్ళకి పడుతూ ఉంటాయి. ఎంత ప్రశ్నలు పడతాయంటే ఒక్కొక్కసారి ఇదే వాళ్ళు సమాధానం చెప్పలేక చాలా బాధ, ఆవేశం, కోపం పడుతుంటారు. ఆ కోపం అన్నీ కూడా మళ్ళీ ప్రశ్నలు. సో ప్రశ్నలు లేకుండా మీనరాశి వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఆ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళందరూ. సో వీళ్ళకి శనేశ్వరుడు ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఏంటంటే వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు ప్రతి విషయాన్ని. వీళ్ళని టార్గెట్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ కాలంలో మాట్లాడుకుంటే ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా వీళ్ళని ఇది ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, అలా మీరు ఎందుకు ఉండలేదు, ఇలా మీరు ఎందుకు ఉన్నారు అని ప్రతి ప్రశ్న వేస్తుంటారు. అంటే వీళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తారు, వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళు వీళ్ళు ప్రశ్నిస్తారు. సరే వీళ్ళు పెద్దవాళ్ళకి ఓర్పుగా చెప్పాలి కదా అని చెప్తారు, కానీ చిన్నవాళ్ళకి ఓర్పుగా చెప్పలేరు కదా. ఖచ్చితంగా చిన్నవాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. ఈ అరిస్తే అది మళ్ళీ ప్రారంభ కర్మ కింద పడుతుంది వాళ్ళకి. సో ఎందుకంటే శనేశ్వరుడికి ఇష్టం లేనిది ఏంటంటే తనకంటే చిన్నవాళ్ళని హీనంగా కానీ తప్పుగానే మాట్లాడకూడదు, తనకంటే పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడకూడదు. అగౌరవంగా మనం మాట్లాడితే అది ఒక కర్మ కింద ఆయన కన్సిడర్ చేస్తారు, రాస్తారు. తనకంటే చిన్నవాళ్ళని హీనంగా చూస్తే ఒప్పుకోడు. ముఖ్యంగా తన కింద పనిచేసే వాళ్ళని, తర్వాత హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, వీళ్ళతో చాలా మర్యాదగా ఉండాలి. సో పని చేసే వాళ్ళతో అయినా ప్రేమగా ఉండాలి. సరే పాపం వాళ్ళు ఎంతవరకు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ జీవితం ఎంత జాలితో వాళ్ళని కన్సల్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు శని భగవానుడు సంతోషిస్తాడు. హయ్యర్ పొజిషన్ ఉన్న వాళ్ళని, సరే వాళ్ళతో మనకు పోలికేంటి, వాళ్ళు మనకంటే బాగా చదువుకున్నారు, మహా తెలివైన వాళ్ళు, అందుకే హై పొజిషన్లో ఉన్నారు కదా. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, ఇక్కడ తెలివితేటలతో సంబంధం. ఇప్పుడు చిన్న వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళు తెలివితేటలు ఏమంటే చిన్న చిన్న పనులకి వస్తారు పెద్దవాళ్ళు. తెలివితేటలు ఉంటే పెద్ద పెద్ద పనుల్లో CEO పోస్టుల్లో ఉంటారు. సో వాళ్ళు చిన్నవాళ్ళు. సో ఇక్కడ పనిచేసే వాళ్ళేమో పెద్దవాళ్ళు కానీ పోస్టు చిన్నది. సో పనిచేసే వాళ్ళు పెద్ద పోస్టులు కానీ వయసు చిన్నది. కానీ ఈ రెండుని బ్యాలెన్స్ చేయాలి మెయిన్ రాసే వాళ్ళు. సో వయసుని కన్సిడర్ చేసుకోవాలి, పోస్ట్ని కన్సిడర్ చేయాలి. దేన్ని కూడా తూలునాడి మాట్లాడకూడదు. అంటే ఏంటంటే ఏ విషయమైనా నీకు తెలిసింది ఏంటి గొప్ప, నీకు వయసులో నా అనుభవం అంత లేదు, నీ వయసు, నువ్వు మాట్లాడితే నువ్వు చెప్పిన దానికి నా ఆన్సర్స్ ఇవ్వాలా అనే మనసులో కూడా అనుకోకూడదు వీళ్ళు. అంటే మనసులో అనుకున్నా కూడా ఇది శిక్ష పడుతుంది. అంటే శని భగవానుడు అలా ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనసులో అనుకున్నా కూడా మనకి పడతాయి. అది కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, ఖచ్చితంగా ఉంటాయి. సో శని భగవాన్ అంటేనే కర్మాధిపతి. అంటే మన కర్మని, మంచి కర్మని, చెడు కర్మ, రెండు కర్మల్ని కన్సిడర్ చేస్తారు ఆయన. సో మంచి చేసామంటే నీకు మంచి జరిగేటప్పుడు, ఆయన మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు, మీకు మంచి చేయాలన్నప్పుడు విపరీతమైన యోగాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఇచ్చేంత డబ్బు కానీ, ఆయన ఇచ్చేంత భూమి కానీ ఇంకెవరు ఇవ్వలేరు. సో శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంటే ఒక ఇల్లు తరతరాలు నిలబడిపోతుంది. ఈ ఇల్లు మాది కాదండి, మా తాతల నాటిది. ఏమిటో ఈ ఇల్లు మేము అమ్మలేకపోతున్నాం, అమ్మాలనిపించట్లేదు, అలా ఉంచుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఇంట్లోకి వచ్చినా ఒక ఏదో ప్రశాంతత, ఏదో మేము దీంట్లోనే ఉంటే బాగుండదు అనిపిస్తుంది, కానీ ఉండలేము అనే తత్వాన్ని ఇస్తాడు. అంటే ఆయన అనుకుంటే ఒక స్థలం కానీ, ఒక పొలం కానీ, ఒక ధనం కానీ ఇస్తే అది ఎప్పటికీ పోదు, అలా ఉండిపోతుంది. స్థిరాస్తి అనమాట. ఈ స్థిరాస్తి ఉండడానికి అవకాశం ఇచ్చేది శని భగవానుడు. స్థిరంగా నిలబడిపోతుంది, ఎప్పటికీ నిలబడదు. సో అలాగే చేసే తప్పులు కూడా ఆయన కఠినంగా శిక్షిస్తారు. అందుకే శని భగవానుడు ఏళ్ళ ప్రభావం చాలా మందికి కాళ్ళకి మచ్చలు పడతాయి, కాళ్ళు నల్లగా అయిపోతాయి, కొంతమందికి కాళ్ళకి సంబంధించిన దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఎప్పటికీ ఆ దెబ్బ అలా ఉండిపోతుంది. ఇది అప్పుడెప్పుడో తగిలిన దెబ్బ అది అలా ఉండిపోయింది అంటారు. సో ఏళ్ళ శని ప్రభావం ఉన్నప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. సో పాదాలు విపరీతంగా నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు తగ్గవు. అసలు ఏం రాసినా